తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, కమర్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. భూ ప్రకంపనలకు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్ చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటు పెద్దపల్లి నియోజకవర్గంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, కమర్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. భూ ప్రకంపనలకు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్ చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటు పెద్దపల్లి నియోజకవర్గంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది.